తిరుపతిలోని వినాయక సాగర్ పార్కులో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తల్లిదండ్రులు ఆరోగ్యంపై దృష్టి పెట్టినప్పుడే పిల్లలు కూడా ఆరోగ్యంపై శ్రద్ధ పెడతారని తిరుపతి తూర్పు మండల బీజేపీ అధ్యక్షుడు ఆదం అనిల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలోని వినాయక సాగర్ పార్కులో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి తూర్పు మండల బీజేపీ అధ్యక్షుడు ఆదం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు ఆరోగ్యంపై దృష్టి పెట్టినప్పుడే పిల్లలు కూడా ఆరోగ్యంపై శ్రద్ధ పెడతారని తెలిపారు. నేటి జీవనంలో ఒత్తిడి ఓ భాగమని, దీనిని ఎదుర్కోవడానికి హెల్దీ లైఫ్ స్టైల్ అవసరమన్నారు. ఇందుకోసం యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం గత 12 సంవత్సరాలుగా మోడీ గారు ప్రపంచానికి యోగాని పరిచయం చేసి, ఇది మన హిందుత్వలో యోగా, పతాంజలి యోగా, ఇలా చాలా రోజుల నుండి మన ఆరోగ్యాని కోసం ఈ యోగాని ఉపయోగించాలని చాటి చెప్పారు. దానికి ఉద్దేశించి ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ యోగా చేయడం వల్ల మన ఆరోగ్యం బాగుంటుందని ఉద్దేశంతో ప్రపంచ దేశాలు యాక్సెప్ట్ చేసి ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా మన వినాయక సాగర్ అకారంపల్లి గ్రామం నందు జరుగుతూ ఉంది. అంతర్జాతీయ 12వ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము. ప్రపంచానికి చాటి చెప్పినటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి మా ధన్యవాదాలు. కానీ యోగా అనేది ప్రతి ఒక్క మనిషి చేయటం వల్ల ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ యోగా చేయటం చాలా మంచి సాధనము. ఇది ఇప్పటిది కాదు, పూర్వీకులు పెద్దోళ్ళ కాలం నుంచి వచ్చే కార్యక్రమం. మోడీ గారు దీన్ని బ్రహ్మాండంగా తీసుకొచ్చి జనాల్లో, పబ్లిక్లో, త్రూఅవుట్ ప్రపంచంలో ఈరోజు అంతర్జాతీయ 12వ యోగా దివసం చేస్తున్నామంటే మనకు చాలా గర్వకారణంగా ఉంది. అందరికీ ఇక్కడికి విచ్చేసినట్టు ప్రతి ఒక్కరికి ప్రత్యక్ష దైవమైనటువంటి కలియుగ దైవము శ్రీ వెంకటేశ్వరుని పాదపద్మముల సన్నిధిలోనున్నాము. కాబట్టి మనము ఈ యొక్క 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఇక్కడ వినాయక సాగర్ పార్కులో వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ యొక్క ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎందరో మహానుభావులు, మోడీ లాంటి యోగులు దీన్ని ప్రవేశపెట్టి ప్రపంచానికే ఒక ఆదర్శంగా తీసుకొచ్చినటువంటి యోగం అష్టాంగ యోగం. పతంజలిచే రచింపబడిన అష్టాంగ యోగాన్ని ప్రతి ఒక్క జీవి కూడా, మానవులు ముఖ్యంగా ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు. ప్రతి ఒక్క జీవి కూడా ప్రకృతి జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఆరోగ్యంగా ఉంటున్నాయి. కాబట్టి మనము కూడా ప్రకృతి జీవన విధానాన్ని, ప్రకృతి ఆహారాన్ని మనం తింటూ ప్రకృతి పరంగా యోగాసనాలు, ప్రాణాయామం, ధారణ, ధ్యాన, సమాధి స్థితులను కూడా మనం పొందవచ్చు. కాబట్టి ఇది యువకులే దేశానికి వెన్నెముక. అదేవిధంగా మనం చిన్నపిల్లలకు కూడా మొక్కై వంగనది మానై వంగనది అంటారు. కాబట్టి పిల్లలకి ఈ వయసు నుంచే మనకి యోగా సాధనని మనం నేర్పించగలిగితే అత్యుత్తమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. విద్యలో రాణిస్తారు. ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా యాంటీ ఏజింగ్, మనం వయసు మీద పడిపోయిందనేటువంటి ధోరణిని కూడా మనం అధిగమించవచ్చు. ముఖ్యంగా ఈ సంవత్సరం 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు ముఖ్యంగా వృద్ధులు ఏ విధంగా యోగా ఆసనాలే కాదు ప్రాణాయామ, ధారణ, ధ్యాన, సమాధులను